46 దినాలు. లెంట్ సీజన్ 46 దినాలు. లెంట్ డేస్ 40 దినాలు. ఓకే, లెంట్ సీజన్ 46 డేస్. అది యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన ఆ యొక్క రిజరెక్షన్ సండే. చాలా మంది మనం ఏమంటామంటే ఈస్టర్ సండే అంటాం. కానీ సాతానుడు ఎలా మార్చాడంటే, రిజరెక్షన్ అనే మాట లోకంలో ఉండకుండా ఈస్టర్ అనే పదాన్ని వాడు ఏం చేశాడు, స్టార్ట్ చేశాడు. ఈస్టర్ అనేది ఒక దేవత పేరు. రిజరెక్షన్ అనేది అది యేసయ్య ఒక్కడికి మాత్రమే అది వర్తిస్తుంది. కాబట్టి ఇక రిజరెక్షన్ డే ముందు ఉండే సాటర్డే హోలీ సాటర్డే అని పిలుస్తారు. కాబట్టి ఇక లెంట్ సీజన్ యొక్క హోలీ సాటర్డే నుంచి బ్యాక్ వెళ్ళి 46 దినాలు లెక్క పెడితే అది ఒక బుధవారంతో స్టార్ట్ అవుతుంది. దాన్ని యాష్ వెడ్నెస్డేగా పిలుస్తారు, భస్మ బుధవారం. కానీ లెంట్ డేస్ ని పాటించేటప్పుడు 6 ఆదివారాల్ని పక్కన పెడతారు. ఎందుకంటే ఆదివారం లెంట్ కాదు, శ్రమదినం కాదు. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన ప్రభు దినం. కాబట్టి క్రైస్తవ పండితులు ఈ లెంట్ సీజన్లో లెక్క 46 దినాల్లో 6 ఆదివారాలను పక్కన పెట్టి మిగతా 40 దినాలని లెంట్ డేస్గా వాళ్ళు డిక్లేర్ చేశారు. వాళ్ళు చక్కగా ఆచరించడం మనం చూస్తున్నాం. ఇంకా దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు యొక్క సిలువకు వెళ్ళకపో, యేసు ప్రభు మరణించక ముందు, ఇంకా మీకు అర్థం అంటే యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేవక ముందు ఉండే ఆఖరి వారాన్ని ప్యాషన్ వీక్ లేకపోతే హోలీ వీక్, పరిశుద్ధ వారం అని పిలుస్తారు. అంటే పామ్ సండే నుంచి రిజరెక్షన్ సండే మధ్యలో ఉండే ఒక వారం, అది హోలీ వీక్గా, ప్యాషన్ వీక్గా, పరిశుద్ధ వారంగా ప్రపంచంలోని అనేకమైన క్రైస్తవ సంఘాలు ఆచరిస్తున్నారు. చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, సాధారణంగా మనం ఇక లెంట్ డేస్ ని, లెంట్ సీజన్ ని పాటించవచ్చా? సంఘాల్లో తగ్గిన భజనలు ఉన్నాయి. కేథలిక్ సంఘం లెంట్ సీజన్ పాటిస్తారు. కొన్ని మెయిన్ లైన్ చర్చెస్, మెథడిస్ట్, లూథరన్, సిఎస్ఐ ఈ యొక్క సంఘాలు లెంట్ సీజన్ ని పాటిస్తారు. కొన్ని సంఘాలు ఇక లెంట్ సీజన్ ని పాటించక్కర్లేదు అని వాళ్ళు పాటించకుండా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఒక ప్రశ్న వస్తుంది, లెంట్ సీజన్ ని పాటించాలా, పాటించకూడదా? ప్రతి దానికి కూడా బైబిలే మనకి ఆన్సర్ ఇస్తుంది. ప్రతి ప్రశ్నకు జవాబు బైబిలే. ఏ డినామినేషన్ కాదు, ఏ పాస్టర్ కాదు, ఏ బిషప్ కాదు, ఏ పోప్ కాదు. బైబిల్ ఇచ్చే జవాబు
అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇది ఒక లెంట్ విషయంలో కాదు, నీకు జీవితంలో అది చేయాలా చేయకూడదా అనే ఒక సందిగ్ధతలో ఉన్నప్పుడు ఇక వచనాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇక వచనంలో నీకు అర్థాన్ని మనం గ్రహించాలి. 1 Corinthians chapter 10 కాబట్టి మీరు verse 31. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కోసం చేయండి. ఇది దేవుడు మనకి ఇచ్చేది. మీరు లంచ్ చేస్తారా? చేయండి. దేవునికి మహిమ కోసం చేయండి. ఏదో ఒక ఆచారంగా, ఏదో ఒక వాడుకగా మీరు లంచ్ చేసి నాకు ఇష్టమైన రీతిలో మీరు ప్రవర్తించకుండా ఉన్నట్లయితే ఆ యొక్క లెంట్ సీజన్ బట్టి నేను సంతోషించను. మీరు అనుకోవచ్చు లెంట్ సీజన్ నేను పాటిస్తున్నాను, కానీ అది అర్థవంతమైన లెంట్ సీజన్గా అది నాకు ఉండదు. కాబట్టి మీరు ఏం చేసినా నా మహిమ నిమిత్తం మీరు చేయండి. మీరేం చేసినా అది నా దగ్గరకు నడిపించే రకంగా ఉంటే మీరు చేయండి. దాని వలన మీకు ఆత్మీయతను పెంపొందించుకునే రకంగా ఉంటే చేయండి. దాని వలన నాలో బలంగా స్థిరంగా ఉండే రకంగా ఉన్నట్లయితే మీరు చేయండి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ఉంటామో, దేవుని దగ్గరగా ఉంటామో, మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మనం ఎంత దూరంగా దేవునికి దూరంగా ఉంటామో అంత తక్కువగా దేవుడు మన యొక్క జీవితాలు, మన కుటుంబాల ద్వారా మహిమపరచబడతాడు. సో కాబట్టి లెంట్ చేయొచ్చా చేయకూడదా అది నీ పైన ఆధారపడి అవుతుంది. కానీ నువ్వు లెంట్ చేస్తే సమస్తంలో ప్రభు మహిమ కోసం నువ్వు చేయ. ఇక లెంట్ డేస్ లో సాధారణంగా క్రైస్తవ సంఘాల్లో చాలా మంది ఫాస్టింగ్ చేస్తారు. మంచి కొంతమంది నాన్ వెజ్ ముట్టుకోరు. ఇట్స్ ఓకే. ఆ వాక్యమే సమాధానం ఇస్తుంది. మీరు భోజనము చేసినాను, పానము చేసినాను, మీరేమి చేసినాను దేవునికి మహిమ కోసం మీరు చేయండి. నువ్వు పేరుకు మాత్రం ఫాస్టింగ్ గా ఉండి ఆ సమయాన్ని నువ్వు దేవునితో నువ్వు వాడకుండా ఉన్నట్లయితే అది అర్థవంతంగా ఉండదు. అది కడుపు మార్చుకుంటాం. ఉపవాసం అంటే ఏంటి? లాస్ట్ సాటర్డే మనం చూసాం కదా, చిట్టి కూడా అదే చెప్పింది. నేను కూడా దాని గురించే ప్రభు మాట్లాడించాను. ఏంటి ఉపవాసం? ఉపేక్షించుకొని ఏం చేయాలి? నువ్వు పరీక్షణ చేసుకో, పరీక్షించుకో. వాక్యంతో నీ జీవితాన్ని సరిదిద్దుకో. తర్వాత దేవుని యొక్క సహవాసంలో ముందుకు వెళ్ళు. కాబట్టి నువ్వు ఉపవాసం చేయి, కానీ ఈ లక్షణాలన్నీ కూడా నువ్వు చేసే ఉపవాసంలో ఉంటే అది అర్థవంతమైన ఉపవాసం. కాబట్టి ప్రబలత పిల్లలు మనం ఏం చేసినా కానీ దేవునికి మహిమ కోసం మనం చేయాలి. కానీ విచారంగా, ఒక ఆచారంగా, ఒక వాడుకగా, ఒక సాంప్రదాయంగా చాలా మంది మనం చేస్తున్నాం. అలా కాకుండా అర్థవంతముగా చేసినప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. లెంట్ అనే మాటకు అర్థం స్ప్రింగ్ సీజన్, తెలుగులో వసంతకాలం. ఏంటండి?
లెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే వసంతకాలం. వసంతకాలంలో జరిగేది ఏంటి? చెట్లు ఆకులు రాలిపోతాయి, మోడుగా కనిపిస్తుంది. ఆ మోడు బారిన చెట్టు వసంత కాలంలో ఏం చేస్తుంది? చిగురిస్తుంది. దీన్ని ఆత్మీయంగా మనం అప్లై చేసుకున్నప్పుడు, ఆత్మీయముగా మనం మోడు బారిన స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క లెంట్ సీజన్ ద్వారా నీ ఆత్మీయ స్థితిని చిగురింప చేసుకుంటే అది నీ జీవితంలో ఒక అర్థవంతమైన లెంట్, ఒక అర్థవంతమైన క్రీస్తు శ్రమల ధ్యానం. అలా కాకుండా నీకు ఆత్మీయతలో ఏ మాత్రం మార్పు లేకుండా నీ ఆత్మీయ జీవితం మోడుబారిన స్థితిలోనే ఉండి అలా ఉండి ఏదో ఆచారంగా సాంప్రదాయంగా వాడుకోగా ఎవరో చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దామనే ఉద్దేశంతో మనం చేసినట్లయితే అది మన యొక్క జీవితాలకు అది ఏ ఆత్మీయ మేలును కూడా అది సమకూర్చు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలను దేవుని కోసం, దేవునిలో బలంగా స్థిరంగా ఉండేదానికి ఇక ఉపవాసం కానీ, దేవునితో గడిపే సమయం కానీ ఉన్నట్లయితే నిజంగా అది మన యొక్క జీవితాలకు దీవెనకరంగా ఉంటుంది. సరే, ఈ యొక్క యాష్ వెడ్నెస్డే యొక్క చరిత్రను కొంచెం మీకు చెప్తాను. ఎందుకంటే గోల్డ్ అంతా కూడా ఈరోజు ఏం చెప్తున్నారు? భస్మ బుధవారం అని చెప్తున్నారు. ఓకే, యాష్ వెడ్నెస్డే ఇది ఆదిమ క్రైస్తవ సంఘాలలో ఒక ఆచారంగా మొదలైంది. వాళ్ళు ఎలాగ దీన్ని జరుపుకునే వాళ్ళంటే, పామ్ సండే రోజు అంటే మట్టల ఆదివారం రోజు చాలా చర్చెస్ ఈ రోజుల్లో కూడా మట్టలు పట్టుకొని ఆ యొక్క మట్టలను చక్కటిగా పూలతో డెకరేట్ చేసి చిన్నపిల్లల నుంచి చక్కగా చర్చ్ చుట్టూ తిప్పి హోసన్నా హోసన్నా జయం జయం అని చక్కగా ఆ యొక్క పామ్స్ని వాళ్ళ చేతిలో పట్టుకొని దేవుని స్తుతించే ఒక అద్భుతమైన సమయం పామ్ సండే, మట్టల ఆదివారం యొక్క సమయం. వీళ్ళు ఈ రకంగా మట్టల ఆదివారపు ఆరాధన చేసిన తర్వాత మట్టలతో ఆ మట్టల్ని ఎక్కడ పడేయకుండా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటిలో చాలా చక్కగా వాళ్ళు ఏం చేశారంటే భద్రపరిచేవారు. వాళ్ళకున్న ఒక నమ్మకం ఏంటంటే, ఈ మట్టలను మన ఇంట్లో జాగ్రత్తగా భద్రపరిస్తే దేవునికి ఆశీర్వాదాలు మన యొక్క కుటుంబంపైకి వస్తాయనే యొక్క ఒక తలంపుతో వాళ్ళు ఆ యొక్క మట్టలను తమ యొక్క ఇంట్లో భద్రపరిచేవారు. తర్వాత ఏం జరిగేది? ఆ పచ్చ మట్టలు ఏమైపోతాయి? ఎండిపోతాయి. ఎండిపోయినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, రిజరెక్షన్ సండే నుంచి లెక్క కడితే 50వ దినాన్ని పెంతుకోస్టల్ సండే అని, పెంతుకోస్తు ఆదివారం అని పిలుస్తారు. పెంతుకోస్టల్ సండే ఇది ఏ డినామినేషన్ సంబంధించింది కాదు. ఓకే, రిజరెక్షన్ సండే నుంచి లెక్క కట్టితే సరిగ్గా 50 దినాలు మీరు లెక్క పెడితే 50వ దినం అది కూడా ఒక ఆదివారం వస్తుంది, సండే వస్తుంది. దాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే
పెంటెకోస్టల్ సండే అని పిలిచేవారు. ఈ 50 దినం పెంటెకోస్టల్ సండే రోజు ఇంట్లో భద్రపరిచిన ఈ మట్టలను వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి వాటిని కాల్చి బూడిద చేసేవారు. తర్వాత ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక బాటిల్ తెచ్చుకొని ఆ యొక్క బాటిల్లో ఈ బూడిదని చక్కగా నింపి మళ్ళా ఇంటికి తీసుకెళ్ళేవారు. వాళ్ళు మళ్ళా ఇంటికి తెచ్చేవారు. తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, నేను చెప్పాను కదా రిజరెక్షన్ డే ముందు సాటర్డే, అది హోలీ సాటర్డే. ఆ యొక్క వీక్ని హోలీ వీక్ అని పిలుస్తారు. కాబట్టి ఆ యొక్క హోలీ సాటర్డే నుంచి లెక్క కట్టి వాళ్ళు 46 దినాలు లెక్క కట్టేవారు. అది ఎక్కడికి వస్తుందంటే ఒక బుధవారం వస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్న యొక్క బూడిదంతా కూడా వీళ్ళు ఎక్కడ తెచ్చేవాళ్ళు? దేవుని మందిరాన్ని తీసుకొచ్చేవారు. తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క అభిషేకం పొందిన సేవకుడు, అభిషేకం పొందిన యాజకుడు ఏం చేసేవాడంటే దాంట్లో ఆలివ్ ఆయిల్ కలిపి, లేక కొన్ని సంఘాల్లో హోలీ వాటర్ అని ఉంటుంది, ఆ యొక్క హోలీ వాటర్ని దాంట్లో పోసి దాన్ని కొంచెం పేస్ట్ లాగా చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సిలివేసి పంపించేసేవాడు. అందుకని అది భస్మ బుధవారంగా అదేమైంది చరిత్రలో సరే. ఇంకా సమయంలో మనం గమనించవలసింది ఏంటంటే భస్మ బుధవారం గురించి బైబిల్లో లేదు, యాష్ వెడ్నెస్డే గురించి బైబిల్లో లేదు. కానీ యాష్ గురించి బైబిల్లో ఏంటి, బూడిద గురించి బైబిల్లో రాయబడింది. ఈ యొక్క సమయంలో ఇక బూడిద అనే మాట బైబిల్లో దాదాపు 35 సార్లు రాయబడింది. బూడిద, యాష్ అనే మాట బైబిల్లో దాదాపు 35 సార్లు అది రాయబడింది. 2 వచనాలు మనం చూద్దాం. పాత నిబంధనలో ఒక వచనం, నూతన నిబంధనలో ఒక వచనం. పాత నిబంధనలో ఒక వచనం ఇశ్రాయేలుకు సంబంధించినగా కనపడుతుంది. నూతన నిబంధనలో మనం చదువుకునే ఒక వచనం నూతన నిబంధన విశ్వాసులైన మనకు అది ఏం చేస్తుంది, వర్తిస్తుంది. ఆ 2 వచనాలు మనం చూద్దాం. బూడిద దేనికి సాదృశ్యంగా ఉన్నదని ఈ 2 వచనాలు మనకు కనిపిస్తుంది. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 9వ వచనం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 9వ వచనం. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును అంటే ఏంటి, బూడిదను పోగు చేసి పాలను వెలుపలను పవిత్ర స్థలమందును ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. అదే పాప పరిహారార్థ బలి. ఇక్కడ మనం ముందుకు మీరు చూసినట్లయితే ఈ అధ్యాయం అంతట్లో ఎవడైనా ఒకడు ఏ కారణం చేతైనా అపిత్రుడైతే మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారు చేయాల్సింది ఏంటంటే ఒక పవిత్రమైన పరిశుద్ధమైన ఒక పెయ్యను తీసుకొని దాన్ని వధించి
దాన్ని కాల్చి దాన్ని బూడిద చేసి ఎవరైతే అపవిత్రమైన వాడిగా ఉన్నాడో వాడి పైన చల్లినప్పుడు వాడు ఏం చేస్తాడు? పవిత్రుడవుతాడు. అది పాత నిబంధనలో ఎవడు అపవిత్రుడుగా ఉన్నా గానీ పవిత్రత వాడికి కలగాలంటే ఏం చేసేవారంటే ఈ యొక్క బూడిదను ఏం చేశారు? వాళ్ళ పైన చల్లినప్పుడు, యాజకుడు చల్లినప్పుడు వాళ్ళు ఏమవుతారు? పవిత్రులు అవుతారు. ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలు సమాజంకు దేవుడు ఇచ్చిన కథ. ఇప్పుడు నూతన నిబంధన విశ్వాసులైన మనకు ఇది వర్తిస్తుందా? మరి ఏది వర్తిస్తుంది అని మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13-14 వచ్చిన హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఏలయనగా మేకల యొక్కయు మైల పడిన వాడు అంటే ఎవరు? అపరిశుద్ధమైన వాడు, అపవిత్రుడైన వాడి పైన ఆవు దూడ బూడిద. ఎక్కడ ఉంది ఆవు దూడ బూడిద? ఎప్పుడు వెళ్ళేవారు? పాత నిబంధన సమయంలో, మోషే ధర్మశాస్త్ర సమయంలో, ఆ ఇశ్రాయేలు సమాజంలో ఎవడైనా అపవిత్రుడైతే వాళ్ళు ఆ యొక్క బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడలా, ఇప్పుడు చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను ఎవరు? యేసయ్య దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిజీవ క్రియలను విడచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తుంది? శుద్ధి చేయును. మనమందరం కూడా యేసయ్య రక్తము ద్వారా విమోచించబడిన జనాంగం. అలనాడు పాపం చేసిన ప్రతిసారి, అపవిత్రత అయిన ప్రతిసారి ఏం చేయాలి? యాజకుని దగ్గర రావాలి. ఆ యొక్క యాజకుడు ఏం చేయాలి? ఆ యొక్క బూడిని వాళ్ళపైన చల్లాలి. దానికి ఒక ప్రాసెస్, దానికి ఒక పద్ధతి, దానికి ఒక క్రమం. అంత తట్టంగా అయితే వాడు ఏం చేసేవాడు? పరిశుద్ధుడుగా ఉండేదానికి యాజకుడు నిర్ణయించేవాడు. నిజంగా మనం ఎంత ధనిలో తెలుసా? క్రీస్తు రక్తం ఏం చేశాడంటే దేవుడు మా పైన చల్లేశాడు. మీకున్న ప్రతి పాపము నుంచి నేనేం చేస్తాను? మీరు అపవిత్రులు కాదు, నా రక్తము ద్వారా మిమ్మల్ని ఏం చేశాను? పరిశుద్ధులుగా చేశాను. యేసు రక్తము నీతిమంతులుగా మనల్ని ఏం చేస్తుంది? మార్చింది. యేసు రక్తము పాపులమైన మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఇక బూడిద దీనికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక బూడిద ద్వారా మనము నేర్చుకునే ఒక 5 పాఠాలని మీకు నేను తెలియజేస్తాను. ఇక బూడిద ద్వారా నేను ఇంకొకసారి మీకు తెలియజేస్తాను. యాష్ వెడ్నెస్డే గురించి బైబిల్లో రాయబడింది, కానీ బూడిద గురించి బైబిల్లో రాయబడింది. కాబట్టి యాష్ వెడ్నెస్డే రోజు ప్రపంచమంతటా కూడా ఈరోజు లెంట్ సీజన్ ప్రారంభమైంది. లెంట్ డేస్ ఇది మొదటి రోజు. ఇలాంటి ఒక గొప్ప సమయంలో, సందర్భంలో ఉన్న నువ్వు నేను కూడా అర్థవంతంగా ఇక యాష్ వెడ్నెస్డేను జరుపుకున్నట్లయితే అది నిజంగా మనకి జీవితాలకు దీవెనకరం. అలనాడు వాళ్ళు ఏం చేసేవారు? ఇంట్లో దగ్గర నుంచి యాష్ తెచ్చేవాళ్ళు. ఇక యాజకుడు ఏం చేసేవాడు? దాంట్లో ఆలివ్ ఆయిల్ కానీ హోలీ వాటర్ కానీ లోపల పోసేవాడు. దాన్ని పేస్ట్ లా చేసేవాడు. అందరికి పూసేవాడు. అక్కడ ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళ హృదయంలో సిలువ లేదు, బయట మాత్రమే గుర్తు. అలాంటి యాష్ వెడ్నెస్డే మన యొక్క జీవితాలకు అది దీవెనకరం కాదు. అది ఆచారము, అది సాంప్రదాయం, అది ఒక వాడుక. ఇప్పటికి కూడా అనేకమైన సంఘాలు రకంగా చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు?
నీ హృదయంలో నన్ను ప్రతిష్ఠించుకో. నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు నన్ను ఎన్నుకో, నన్ను కలిగి ఉండు. ఇక్కడ వేసిన సిలువ మొహం కట్టుకుంటూ పోద్ది, కానీ ఇక్కడ ఉండే సిలువ నువ్వు చచ్చిపోయే వరకు కూడా అది నీ లోపల ఉంటుంది. దేవుడు కోరుకుంటున్నది అది బాహ్యమైనది కాదు, దేవుడికి కావాల్సింది అంతరంగమైనది. కాబట్టి ఈ యొక్క యాష్ వెడ్నెస్డే సందర్భంగా బూడిద ద్వారా మనం నేర్చుకునే కొన్ని సత్యం. నెంబర్ 1, మొట్టమొదటి ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 18:27. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. నా వైపు చూడండి. ఇది మనందరికి కూడా చాలా పరిచయమైన సందర్భం. ఈ కాంటెక్స్ట్ ఏంటి? లోతు గురించి అబ్రహాము దేవునికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, దేవునితో బేరమాడుతున్నాడు. చాలా కాన్ఫిడెంట్. ఎవరికి? అబ్రహాంకి. ఎంత కాన్ఫిడెంట్ అంటే, లోతు నీతిమంతుడు, నా జతలో ఉన్నాడు, నేను ఎంత విశ్వాసంగా ఉంటానో చూశాడు. విశ్వాసంతో ఉంటే దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో లోతుకు తెలుసు. కాబట్టి లోతుకి దేవునితో ఉన్న సంబంధం వల్ల కొంతమందినైనా ఆ సొదొమ గొమొర్రాలో లోతు నా కోసం సంపాదించుకుంటాడని, దేవుని కోసం సంపాదించాడని అబ్రహాము ఏం చేశాడంటే ఆశపడ్డాడు. అందుకనే మొదటిగా దేవుడితో బేరమాడతాం. నాయన, నువ్వు దయగలిగిన దేవుడు కదా, నువ్వు న్యాయవంతుడు కదా. ఆ సొదొమ గొమొర్రా మంచి పట్టణం కాదు, పాపంతో నిండిపోయింది, దుర్మార్గం ఉన్నది, నోటితో చెప్పలేని పాప కార్యములు అక్కడ జరుగుతున్నాయి. కానీ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మందిని నువ్వు నాశనం చేస్తావా అని దేవుడు చెప్తే, దేవుడు ఏమన్నాడు? అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహాం 50 మంది ఉంటే చాలయ్యా, నేను నాశనం చేయను. అబ్రహాం డౌట్ వచ్చేసి, నాయన కొంచెం నాకు డౌట్ వస్తుంది, కొంచెం ప్లీజ్ ఏమనుకోకు, ఇంకోసారి అడుగుతాను అని ఇంకొక ఫిగర్ చెప్పాడు. తర్వాత ఇంకో ఫిగర్ చెప్పాడు, తర్వాత ఇంకో ఫిగర్ చెప్పాడు. తర్వాత ఆయన చెప్పిన లీస్ట్ ఎంత? అంతమంది ఉన్నా కానీ నేను నాశనం చేయను. అప్పుడు అబ్రహాం ఎంతో బాధపడ్డాడు. అయ్యో, ఎన్ని సంవత్సరాలు నాతో ఉన్న వ్యక్తి కొంతమందిని కూడా దేవుని దగ్గర నడిపించలేకపోయాడే, ఇంతగా ఆత్మీయంగా దిగజారిపోయాడా అని ఎంతో బాధపడుతూ ఇంకొక ఫైనల్ రిక్వెస్ట్ చేస్తాను, నాయన ధూళియు బూడిదనైన నేను మాటలాడ తెగించు. ఏంటి దీంట్లో ఏం కనబడుతుంది? అబ్రహాం ఎలాంటి వ్యక్తో తెలుసా? చాలా ధనవంతుడు. అబ్రహాం ఎలాంటి వ్యక్తో తెలుసా? విశ్వాసంతో ఉన్నవాడు. అబ్రహాం ఎలాంటి వ్యక్తో తెలుసా? చాలా చాలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి. అబ్రహాం యొక్క గొప్పతనం ఏంటంటే దేవునికి స్నేహితుడు. ఎంతగా అంటే అబ్రహాముకు చేయకుండా నేను ఎలా చేయగలను? దేవుడు అబ్రహాము పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్న అచంచలమైన
ఎంతగా శారీరకంగా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. బీదవాడు కాదు, చాలా ధనవంతుడు, చాలా గొప్పవాడు. శారీరకంగా గొప్పవాడు, ఆత్మీయంగా కూడా ఒక గొప్ప ఆత్మీయ స్థాయిలో ఉన్న వ్యక్తి. అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు? ధూళియు బూడిదయు అయిన నేను. ఏంటి దీంట్లో నేర్చుకోవాల్సింది? బూడిద దేనికి సాదృశ్యం కనిపిస్తుంది అంటే తగ్గింపుకు సాదృశ్యంగా కనిపిస్తుంది. తగ్గింపు లేకుండా నువ్వు ఎంతగా ఇక లోకంలో జీవించినా అదే దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆయన హర్షించడు. ఈ రోజులో చాలా మంది తగ్గింపును వాళ్ళు పక్కన పెడుతున్నారు. బైబిల్ గురించి తెలుసు, చిన్నప్పటి నుంచి వింటున్నా. యేసయ్యలో ఎంత తగ్గింపు ఉందో మనం చూసాం. ఇక లోకంలోనికి అనేకమైన దైవ సేవకులను దేవుడు అంత గొప్పగా వాడుకుంటున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళలో మనకి తగ్గింపు. ఇవన్నీ మనకు తెలుసు. దేవునికి వాక్యంలో కూడా తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని కొన్ని వేల సార్లు వినేశాం. కానీ ఎన్ని సంవత్సరాలు దేవుల్లో మనం ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క పరిచయాలు మనం కొనసాగుతున్నా, ఎన్నో సార్లు దేవుని యొక్క బిడ్డలుగా మనం సాక్ష్యాన్ని ఇతరులకు చెబుతున్నా, మనలో తగ్గింపు లేకుండా అనేక సార్లు మనం ఏం చేస్తున్నాం? కాబట్టి యాక్ట్ అడ్మినిస్ట్రేషన్ సందర్భంగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు లెంట్ సీజన్ ని ఏదో ఒక ఆచారంగా వాడుకగా కాదు, దాంట్లో నీకు అర్థాన్ని నువ్వు గ్రహించు. ఇంతవరకు నువ్వు అనేకమైన విషయాల్లో హెచ్చించుకున్నావు. హెచ్చించుకుంటే అర్థం ఏంటంటే ఇతరులను తృణీకరించడం. నువ్వు ఎవరైనా ఇతరులను ఇలా పాయింట్అవుట్ చేసి నువ్వు తృణీకరిస్తున్నట్లయితే ఆటోమేటికల్ గా నువ్వేం చేస్తున్నావు? నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. కాబట్టి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎన్నిసార్లు నా మందిరానికి రా, ఎన్ని ప్రార్థనలు చేయి, ఎంతగానైనా ఆ పైన ఆధారపడు. కానీ నేను నీలో ఆశిస్తున్నది ఏంటంటే, నీ యొక్క జీవితంలో నీకున్న ఆత్మీయతను బట్టి హెచ్చించుకోకు. అలాగే శారీరకంగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి నువ్వు హెచ్చించుకోకు. ఇక లెంట్ సీజన్ లో ఈ రోజు స్టార్ట్ అవుతున్న యాష్ వెడ్నెస్డే సందర్భంగా మనం తీసుకునే మొదటి తీర్మానం, మన కుటుంబాల్లో మనం తీసుకునే మొదటి తీర్మానం, బూడిద నేర్పిస్తున్న పాఠం ఏంటంటే తగ్గింపు. మనల్ని మనం తగ్గించుకుందాం. ఏ విషయంలో కూడా మనం అతిశయపడదు. బైబిల్ ఒక మాట ఉంది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించువాడు. మనదంటూ ఇక లోకంలో ఏదీ లేదు. ఏదైనా ఉన్నదంటే దేవుడు తన కృప ద్వారా మనకు దయచేశాడు. దీన్ని ఎప్పుడు మర్చిపో. హెచ్చించుకునే దానికి నీ దగ్గర నా దగ్గర ఏముంది? నీటి బుడగ లాంటి జీవితం, అంతలోనే కనబడి అంతలోనే మాయమైవే ఆవిరి వంటి జీవితం, మేఘం వంటి జీవితం. ఈ మట్టి ఘటానికి దేవుడు ఏం చేశాడు? మహిమ ఘటంగా మార్చాడు. ఇది మట్టి ఘటం, కానీ తన కృప చేత ఆ నుంచి రక్షణ భాగ్యం ద్వారా, తన ప్రేమ ద్వారా నిన్ను నన్ను ఏం చేశాడంటే తన మహిమ నిమిత్తం నిన్ను నన్ను చేసుకున్నాడు. ఏ విషయంలో కూడా నిన్ను నువ్వు హెచ్చించుకో. నీకున్న అందం బట్టి కానీ, నీకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, నువ్వు చదువుతున్న ఎడ్యుకేషన్ బట్టి కానీ, నీకున్న బంధువులను బట్టి కానీ, నువ్వు వెళ్తున్న చర్చను బట్టి కానీ. ఈరోజు కొంతమందికి చర్చ చూసి కూడా హెచ్చించుకుంటాం. మేము అక్కడికి వెళ్తున్నాం, మేము అక్కడికి వెళ్తున్నాం. నేను చర్చ్ పేరు చెప్పను, హెచ్చించుకునేదానికి ఏముంది?
ప్రతి సంఘం దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘాన్ని ఏలెత్తి చూపించుకో, ఆ ఏలుని ఇలా తెచ్చుకో. కాబట్టి ప్రభుత్వ పీడ ఇక బూడిద అబ్రహాము జీవితం ద్వారా మనం నేర్చుకునే సత్యం. అంత పెద్దవాడైన అబ్రహాం దేంట్లో పెద్దవాడు? దేవుల్లో పెద్దవాడు, లోకంలో చాలా చిన్నవాడు, ఆత్మీయ స్థాయిలో ఒక అగ్రగాము, శారీరక సంపదలో రిచెస్ట్ పర్సన్. ఆయన ఏం చేస్తున్నాడు? నేను బూడిదయ్యా, నేను బూడిదయ్యా. కాబట్టి ఇంతవరకు కూడా ఏ విషయంలో నన్ను వర్షపడుతున్నట్లయితే, కొంతమంది ఆత్మీయ గర్వం ఉంటుంది, కొంతమంది నాలా ఎవరు ప్రార్థన చేయలేదు, నాలా ఎవరు చెప్పలేదు, నాలాగా ఇన్ని వర్షాలు ఎవరికి తెలియదు, నాలాగా రెగ్యులర్గా ఎవరు దేవునికి మందిరానికి రావట్లేదు. నో, దేవుడికి కృప ద్వారా దేవుడిని నడిపిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికే చెల్లాలి. ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడుకునే మాట ఏంటంటే, మాకు కాదు నాయన, మాకు కాదు నాయన, నీ నామమునికే మహిమ కలుగును గాక. మహిమపరుచుకునే దానికి మాకేముంది నాయన? ఇంతగా మాట్లాడుతున్న నేను నా ఇంటికి వెళ్తున్న గ్యారెంటీ నాకు లేదు. రేపు అనేది నా యొక్క జీవితం ఉన్న గ్యారెంటీ నాకు లేదు. కానీ విశ్వాసం మూలంగా మనం జీవిస్తున్నా. దేవుని యొక్క చిత్తములో రేపు అనేది నా యొక్క జీవితంలో ఉంటే నేను రేపట్లో వెళ్తాను. నాకున్న సామర్థ్యం ద్వారా కొన్ని సంవత్సరాల వయసు నేను పొడిగించుకోలేను. మన సామర్థ్యం కాదు, దైవ సామర్థ్యం. ఎప్పుడైతే వీటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, దేనిని బట్టి నువ్వేం చేస్తావు? అక్షేప ప్రతి దాంట్లో కూడా ఏం చేస్తావు? ఒదిగి ఉంటావు, అణిగి ఉంటావు. ముఖ్యంగా నీ నోటి విషయంలో అణిగి ఉంటావు. చాలా మందికి నోటి విషయంలో ఏమి దొరదనోరు. కారణం ఏంటంటే, సాతానికి నోటిని వాడు ఏం చేస్తాడు? వాడుకుంటున్నాడు. నువ్వు గొప్ప పరిచయం చేయొచ్చు, గొప్ప సేవ చేయొచ్చు. నీ నోటి విషయం నువ్వు ఎలాగున్నావు? ఈ నోటితో దేవునికి వాక్యాన్ని మాట్లాడుతున్న నోరు లోక విషయాలు మాట్లాడి దేవుని ఎందుకు మనం ఆధారపరుస్తామండి? కారణం ఏంటి తెలుసా? నీలో ఉన్నది ఆత్మీయ గర్వం. నేను బాగున్నాను, వాళ్ళు బాగలేదు. నేను చేసేది బాగుంది, వాళ్ళు చేసేది బాగలేదు. తగ్గించు. ఇక లెట్ సీజన్ బాబు దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మందికి లెట్ సీజన్ ఏం చేస్తాను తెలుసా? ఈ 40 days నేను ఏం చేస్తాను? నేను తగ్గించుకుంటా. 41st డేకి మళ్ళీ ఏం చేస్తాను? రెచ్చిపోతా. నో, దట్ ఈస్ నాట్ మీనింగ్ఫుల్ లెంట్. ఆ రకంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. నువ్వు ఏ తీర్మానం తీసుకున్నావో చచ్చే వరకు ఆ తీర్మానానికి కట్టుబడి ఉంది. ఎప్పుడైతే సీజనల్ క్రిస్టియన్గా నువ్వు తయారవుతావో, నువ్వు నామకార్థ వేషధారి జీవితాన్ని జీవించేదానికి అవకాశం ఉంది. ఒక సీజనల్ క్రిస్టియన్. కొంతమంది క్రిస్మస్ క్రిస్టియన్స్, ఇంకొంతమంది గుడ్ ఫ్రైడే క్రిస్టియన్స్, ఇంకొంతమంది రిజరెక్షన్ డే క్రిస్టియన్స్, ఇంకొంతమంది లెంట్ సీజన్ క్రిస్టియన్స్. కాదండి, మనం అందరం కూడా ఆల్ సీజన్ క్రిస్టియన్స్ గా ఉన్నాం. ఆల్ సీజన్ క్రిస్టియన్స్. కాబట్టి ఏ విషయంలో కూడా, అది శారీరక స్థితి కావచ్చు, ఆత్మీయ స్థితి కావచ్చు, ఏ విషయంలో కూడా బూడిద నేర్పిస్తున్న పాఠం అబ్రహాము జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నువ్వు తగ్గించు. అబ్రహాము లాంటి ఒక ఆత్మీయమైన వ్యక్తే అంతగా తగ్గించుకుంటే, నువ్వు నేను ఏ పార్టీ వారమండి? ఆయనకున్న టైటిల్ ఏంటి తెలుసా? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అండి. విశ్వాసములో నెంబర్ 1. ఆయన విశ్వాసం ఎక్కడ, మన విశ్వాసం ఎక్కడ?
ఆయనే బూడిద అని తగ్గించుకుంటే నువ్వు నేను కూడా ఎంతగా తగ్గించుకోవాలి ఒకసారి ఆలోచించాయి. వెంటనే కాదు, విన్నదాన్ని జీవితంలో పాటించే రోజు నుంచి నీకు తెలిసే వచ్చాయి ఏం ప్రయోజనం? తెలిసే ఏం చేస్తున్నావు? తప్పు చేస్తున్నావు, ఘోర అపరాధం చేస్తున్నావు. లోకం వాళ్ళకి తెలియదు వాళ్ళు తప్పు చేస్తున్నారు, కానీ నువ్వేం చేస్తున్నావు? తగ్గించుకోవాలని దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తున్నా కానీ అనేకమైన విషయాల్లో ఏం చేస్తున్నాం? మనం హెచ్చించుకుంటున్నాం. లెంట్ అంటే ఏంటో తెలుసా? భోజనం మానేయటం కాదు, భోజనంతో పాటు పనికి మారిన వాటిని ఏం చేయాలి? వదిలిపెట్టాలి. అది నిజమైన లెంట్ అంటే. కాబట్టి నెంబర్ 1, బూడిద ద్వారా మనం నేర్చుకునే మొదటి సత్యం ఏంటి? తగ్గింపు బూడిదకు సాదృశ్యంగా కనిపిస్తుంది. రెండవది మనం చూద్దాం, యోబు గ్రంథం 42:6. యోబు గ్రంథం 42:6. యోబు గ్రంథం 42:6. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి ఏంటి? పశ్చాత్తాపడుచున్నాను. బూడిదని సాదృశ్యం, పశ్చాత్తాపానికి సాదృశ్యం. నోట్ చేసుకోండి, యోబు గ్రంథం 42:6. ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. చూడండి, యోబు ఎలాంటి వ్యక్తి అండి? యోబుని గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవునితో భయభక్తులు కలిగిన వ్యక్తి, చెడుతనమును విసర్జించిన వ్యక్తి. తాను పరిశుద్ధతలో ఉండటం మాత్రమే కాదు, తన కుటుంబాన్ని, తన యొక్క బిడ్డలను కూడా ఏం చేశాడు? పరిశుద్ధతలో పెంచాడు. తన బిడ్డల కోసం ఏం చేశాడు? వారి యొక్క ఆత్మీయ స్థితి కోసం ఏం చేశాడు? వాళ్ళేమో తప్పిపోయారేమో, వాళ్ళేమో పాపం చేస్తారని చెప్పి వాళ్ళ పక్షముగా దేవునికి ఏం చేశాడు? అనునిత్యము కూడా ఏం చేశాడంటే బదులు అర్పించేవాడండి. అలాంటి గొప్ప వ్యక్తిత్వము కలిగిన ఒక మచ్చ డాగు కూడా కనిపించలేదు యోబు ప్రవర్తన చూసినప్పుడు దేవునికి. అలాంటి వ్యక్తి సాతాను కూడా ఒక్క నేరం కూడా మోపలేకపోయాడు. ఈ తప్పు చేస్తున్నాడు, ఈ తప్పు చేస్తున్నాడు, ఈ తప్పు చేస్తున్నాడు, ఈ పాపం చేస్తున్నాడు అని యోబుని గురించి మరో మాట్లాడలేకపోయాడు ఎవరు? ఈవెన్ సాతాను. అలాంటి అత్యున్నతమైన ఆత్మీయ స్థాయి కలిగిన యోబు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? చదవండి. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను ఏం చేస్తున్నాడు? బూడిద దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది? నెంబర్ 2, పశ్చాత్తాపానికి అది సాదృశ్యంగా. ఈ రోజుల్లో ఇది మనకెంత అవసరం. దేవుడి ప్రేమ కలిగిన వాడు అనేకసార్లు మనకు అవకాశం ఇస్తున్నాడు. మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. చేసిన తప్పు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? దాని ముందు వచ్చిన చెప్పండి. యోబు ఈ రకంగా పశ్చాత్తాపడేదానికి కారణం వినికిడి చేత. ఎవరి గురించిన వార్త? ఎవరి గురించిన వార్త? దేవుని గురించిన వార్త. ఎవరు విన్నారు? యోబు విన్నాడు. తర్వాత కన్నులారా ఆయన ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుని యొక్క వార్తను విన్నాడో, ఎప్పుడైతే దేవుణ్ణి చూచాడో, తన బతుకు ఏంటో అర్థమైంది. నాయనా, నీ పరిశుద్ధత ఎక్కడ నాయనా? నీ నీతి ఎక్కడ నాయనా? నా నీతి ఎక్కడ అని చెప్పి అంత పరిశుద్ధుడని దేవుని చేత సాక్ష్యం పొందిన యోబు కూడా ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధత ముందు నా పరిశుద్ధత ఏ పాటిది, దేవుని నీతి ముందు నా నీతి ఏ పాటిది, దేవుడు నా యొక్క జీవితంలో ఆయన ముందు నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నానని చెప్పి తన్ను తాను ఏం చేశాడు? అసహించు.
తర్వాత ఏం చేశాడు? పశ్చాత్తాపం. దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. పశ్చాత్తాపం నీకు కలిగే దానికి సహాయపడేది ఏంటో తెలుసా? దేవుని యొక్క వార్త, దేవుని యొక్క వాక్యం నువ్వు వినవలసిన రీతిలో వింటే ఇక లోకంలోని మనుషులను చూడకుండా దేవుణ్ణి చూచే చూపు నీలో ఉంటే ఏమవుతుంది? పశ్చాత్తాపం. మనుషులను చూస్తే ఏమవుతుంది? వాడికంటే నేను బాగుంది, పశ్చాత్తాపం రాదు. ఇంకా ఏమనుకుంటాం? వాడు పశ్చాత్తాపడాలి. నేను బాగున్నాను, వాడు బాగలేదు కాబట్టి వాడు పశ్చాత్తాపడాలి, నేను మాత్రం పశ్చాత్తాపడాను. కారణం వాడికంటే నేను బెటర్. కాబట్టి ఈ రోజు సంఘాల్లో విశ్వాసులకు పశ్చాత్తాపం రాకపోయేదానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని చోట్ల వాళ్ళు దేవుని మాటలు ఏంటి? ఇంకా పశ్చాత్తాపం ఎక్కడ? దేవుని యొక్క వాక్యంలో నీ బతుకుని చూసుకో, అప్పుడు తెలుసు. యోబు దేవుని యొక్క మాట విని ఒక్కసారి చూసుకున్నాడు తనకి లైఫ్ని. దేవుని ముందు పెట్టుకుని తన లైఫ్ని చూసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు? తన్ను తాను అసహించుకున్నాడంట. అది పశ్చాత్తాపానికి దారితీస్తుంది. నీ లైఫ్లో నా లైఫ్లో ఎన్నో కొన్ని వేల మెసేజ్లు విన్నావు, కొన్ని వేల సార్లు బైబిల్ చదివావు. దేవునికి వార్త విన్నప్పుడు ఆ చెప్పిన వ్యక్తిని అసహించుకుంటున్నావు తప్ప, ఆ చెప్పిన వ్యక్తి నన్ను టార్గెట్ చేస్తున్నాడని చెప్పి నువ్వు ఆ వ్యక్తి పైన నేరారోపణ చేస్తున్నావు తప్ప, దేవుడు మాట్లాడిస్తున్నాడు. అయ్యో ఏంటి ఇంత ఘోరమైన బతుకు నేను బతుకుతున్నాను, పరిశుద్ధమైన మాటలు మాట్లాడాల్సిన నోరు ఈ అపరిశుద్ధమైన మాటలు మాట్లాడుతుంది. దేవుని యొక్క బిడ్డగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలసిన నేను, పరిశుద్ధమైన క్రియలు చేయవలసిన నేను, పరిశుద్ధమైన వాటిని తిని తాగవలసిన నేను, ఈ అపరిశుద్ధమైన వాటిని నేను చేస్తున్నానే అని నీలో పశ్చాత్తాపం రావాలంటే అది దేవుని యొక్క వార్త దేవుని చూచినప్పుడు మాత్రమే నీకు కలుగుతాం. కానీ యోబు ఏం చేశాడు? తన్ను తాను దేవుని యొక్క వార్తను విన్న తర్వాత అసహించుకున్నాడు. తర్వాత నెక్స్ట్ స్టెప్ పశ్చాత్తాపం. ఈ రోజు నుంచి లెంట్ సీజన్లో ఉంటున్నాము. పశ్చాత్తాపం లేకుండా ఎన్ని ఉపవాసాలు ఉంటే ఎంత ప్రయోజనం? పశ్చాత్తాపం లేకుండా ఎంత మాంసం మానేస్తే ఏమి ఉపయోగం? అది రిచువల్, వాడుకగా, ఆచారంగా, సంప్రదాయంగా ఎది చేద్దాం. ప్రతిదీ అర్థవంతంగా చేద్దాం. కారణం ఏంటంటే అవర్ గాడ్ ఈజ్ ఎ మీనింగ్ఫుల్ గాడ్. ఏది చేసినా అర్థవంతంగా చేస్తే దేవుడు మహిమ పొందుతాడు. కాబట్టి ఇక బూడి ద్వారా మనం నేర్చుకునే మొదటి సత్యం ఏంటండి? తగ్గింపు. ఎప్పటి వరకు తగ్గించుకోవాలి? చచ్చి వరకు. ఒక్క నోటితో కాదు తగ్గింపు కలిగి ఉంటానని, సమయం వచ్చినప్పుడు నీ తగ్గింపు కనపరచాలి. తగ్గించుకునే పరిస్థితుల్లో తగ్గించుకుంటాలో గొప్పతనం లేదండి. నిన్ను హెచ్చించుకునే పరిస్థితుల్లోనే తగ్గించుకుంటాం, అది నిజమైన తగ్గింపు. అది దేవుడు కోరుకుంటున్నాడండి. నువ్వు పరీక్ష ఫెయిల్ అయ్యావు, దాంట్లో ఏం హెచ్చించుకుంటావు? ఫెయిల్ అయ్యావుగా, తగ్గింపే. అదే స్టేట్ నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది నీకు, అప్పుడు తగ్గించుకుంటే ఆ తగ్గింపు దేవుడు కోరుకో.
క్రైస్తవం అంటే ఆశామాష అనుకోవద్దు మీరు. ఏదో మునిగేసాం వెళ్ళిపోతాం అనుకోవద్దు. చాలా మంది దేవునికి వాక్యాన్ని చదవట్ల, అందుకే నాకు అర్థం అవట్లా. వాళ్ళు అలాగే చదవకపోయి దేవుని ముందరానికి వచ్చి వాక్యం అని వింటారా? అది లేదు. ఇంకేమవుతుంది? నామకార్థ వేషధారణ జీవితం. ఎప్పటి వరకు? చచ్చిపోయేవారు. ఆలోచించండి. ఈరోజు మీ కుటుంబస్తులకు తెలియచేయండి. మీ కుటుంబస్తుల యొక్క ఆత్మీయత మీ పైన ఆధారపడి ఉంది. ఎవరైతే దేవుని యొక్క మాటలు వినకుండా, ఎవరైతే తగ్గింపు లేకుండా ఎవరైతే జీవిస్తున్నారో వారు నీకు ప్రియమైన వ్యక్తులు, వారు నరకానికి వెళ్ళకూడదని యొక్క తలంపు నీకు ఉన్నట్లయితే, వారి పట్ల కాస్తో కోస్తో ప్రేమ ఉన్నట్లయితే ఈ మాటలు వారికి తెలియచేయి. పశ్చాత్తాపానికి సాదృశ్యం బూడిద. మూడవది, బూడిద ద్వారా మనం నేర్చుకునే మూడవ సత్యం యోనా గ్రంథం 3:6. యోనా గ్రంథం 3:6. ఇది మనం చేయాలి. బూడిదలో యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది చదవమా. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. నా వైపు చూడండి. థ్యాంక్ యూ. బూడిద దేనికి సాదృశ్యంగా అనిపిస్తుందంటే ఒక తగ్గింపు మాత్రమే కాదు, ఒక పశ్చాత్తాపానికి కాదు, మూడవ ఏంటంటే మన యొక్క చెడు తనములను మానివేయుటకు సాధ్యం. నువ్వు లాంటి చేయి. చెడుతనాన్ని మానేయకుండా 40 దినాల ఉపవాసం ఉన్న వెయిట్. చెడుతనం అంటే ఏంటి? ఇతరుల గురించి చెడుగా ప్రవర్తించడం, నీక దేహాన్ని చెడిపే వాటి గురించి నువ్వు చేయటం, ఇంకా దేవునికి అపరిశుద్ధమైన ప్రతిదీ నువ్వు చేస్తే ఏంటంటే చెడుతనంతో నువ్వు ఆలోచించాలి. ఒక ఆహారాన్ని విడిచిపెట్టడం మాత్రం కాదు లెంట్ అంటే. చాలా మంది పొంగిపోతా ఉంటారు, ఇంకా ధైర్యంగా చెప్తా ఉంటారు. ఎవరి ఇంటికి పిలిస్తే చికెన్ వేసి పెడితే లేకపోతే మటన్ వేసి పెడితే ఎన్నో లోపల ఏమో తినాలని పెడుతుంది, బయట మాత్రం ఏంటి లెంట్. లెంట్ ఆహారం మాత్రం మానేశాడు, చెడు నడతలు మాత్రం మానలా. ఏమి లెంట్ అది? దానివల్ల ఏమైనా అర్థం ఉందా? దాని ఏమన్నా మీనింగ్ ఉందా? దేవుడు ఏం కోరుకుంటాడంటే నువ్వు ఉపవాసం ఉండు. ఉపవాసంలో ఆహారం ఎలాగ మానుతున్నావో, నీకు ఇష్టమైన మాంసాహారాన్ని ఎలా పక్కన పెడుతున్నావో, అలాగే నీకు జీవితంలో నాకు ఇష్టం లేని చెడు తనములను, చెడు మార్గాన్ని విడిచిపెట్టు. అప్పుడు ఉపవాసం ఉండయ్యా నువ్వు. అప్పుడు నాన్ వెజ్ నువ్వు మానేయ్యా. దట్ ఈస్ ఐ వాంట్. అది నాకు కాదు. నువ్వేం చేస్తున్నావు? మిగతాయి కాబట్టి ఏం చేద్దాం? ఏదైనా చేయి, దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. సిగరెట్ తాగుతావా తాగు, మందు కొడతావా కొట్టు, చెడ్డ తిరుగుతావా తిరుగు. వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెస్తాడని జ్ఞాపకం చేస్తాడు. దేవుడు చెప్తాడు ఏదైనా చేయి, పర్మిషన్ ఇచ్చేస్తాడు నీకు, ఫుల్ ఫ్రీడమ్. కండిషన్ నా మహిమ కోసం చేయి. సిగరెట్ తాగేటప్పుడు దాన్ని చూసి దేవుడు మహిమపరచబడితే కొట్టు మందు, దేవుడు వస్తాడు కొట్టుకో. మంచి మాటలు మాట్లాడితే దేవుడు మహిమపరచబడతాడు. వాడి గురించి వీడి గురించి నీకు అనవసరమైన మాటలు కబుర్లు మాట్లాడితే దేవుడు తూ అంటాడు. చెడు నడతలు దాంట్లో అన్నీ ఉంటాయి. చెడు నడతలు మానివేయటమే బూడిద ద్వారా మనం నేర్చుకునే. వాళ్ళు చేసి నిధివే పట్టణస్తులు రాజు దగ్గర నుంచి జంతువులు వరకు కూడా అండి. ఆ జంతువులైనా మాట అంటే కానీ ఎంత డిసిప్లిన్ అండి. రాజు చెప్పాడు నీళ్ళు పెట్టదు, భోజనం పెట్టదు.
ఆ జంతువులే దేవునికి అంత భయభక్తులు కలిగి ఉంటే దేవునికి స్వరూపంలో చేయబడిన నువ్వు నేను ఎంతగా దేవుని భయభక్తులు కలిగి ఉండాలని ఆలోచించండి ఒకసారి. కానీ దేవుడు అంటే మనకు లైట్, దేవుడు అంటే మనకు చులకన, దేవుడు అంటే మనకి నిర్లక్ష్యం. అంత ఖాళీ ఉంటే దేవుని దగ్గరికి వస్తారు. దేవుడు అంటే అంత చీపా? ఒకటి జ్ఞాపకం చేసుకోండి, సాల్వేషన్ maybe you're thinking it's free, but it is most valuable. అది ధర కట్టలేని విలువైనది దేవుడు నీకు ఇచ్చిన రక్షణ. కానీ ఉచితం. ఉచితం అన్నంత మాత్రాన అది విలువ లేనిదిగా నువ్వు గ్రహిస్తున్నావు కాబట్టి చెడు నడవటం ఏం చేస్తున్నావు? విడిచిపెట్ట. బూడిద చెడు నడతలను మానివేటకు అది సాక్షి. 4, మానవుని యొక్క జీవితం ఎలాంటి తెలుసా? పుట్టినవాడు ప్రతి ఒక్కడు గిట్టక మానవాడు. ఒప్పుకుంటారా? తప్పదు. ఫ్యూనరల్ చేసేటప్పుడు పాస్టర్ గారు ఒక మాట అంటే, చనిపోయిన ఈ ప్రియ దాసుడు దాసురాల యొక్క మృతదేహమును దుమ్ముకు దుమ్ముగా, ధూళికి ధూళిగా, బూడిదకు బూడిదగా అప్పగిస్తాం. తప్ప ఏదట ఏంటి అర్థం? మనిషి యొక్క జీవితం బూడిదగా, శాశ్వతమైనది కాదు. ఈ శాశ్వతము కాని జీవితం కోసం ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు మనం చేస్తాం. ఆ శాశ్వతమైన రాజ్యాన్ని సంపాదించుకునే దానికి ఏ ప్రయాస చేయట్లేదు. మన ప్రయాస అంతా ఏంటి? ఈ లోకముల వల్ల మనం సంతృష్టి పరచుకునే. దేవునికి సేవకులు ఎందుకంటే వాళ్ళు అంతగా దేవుని యొక్క పరిచయం చేస్తున్నారు. చచ్చిపోతారని తెలిసినా కానీ ఆ ప్రదేశానికి వెళ్ళి ఎందుకు సువార్త చెప్తున్నారండి? ముఖం పైన ఊహించుకుంటున్నారు, కర్రలతో కొట్టి తల పగులుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు దీన్ని గ్రహించారు. నాయన మా జీవితం ఏంటి? బూడిదే. బూడిదే. ఒక అద్భుతమైన మిషనరీ డేవిడ్ లివింగ్ స్టన్, ఆయన నరహంస పక్షుల మధ్య మిషనరీగా పంపబడతారు. అప్పుడు ఆయన శ్రేయోభిలాష్ అందరూ వచ్చి ఏమన్నారంటే, నువ్వు పిచ్చోడు రా, ఇంకా అనేక ప్రదేశాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి చెప్పచ్చు కదా. ఆ నరమాంస భక్షకులు మధ్య దగ్గరికి వెళ్ళి, మనుషులు తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు స్వార్థ చెప్తే ఏమవుతుందో తెలుసా? ఒక మాట మాట్లాడు, 2 మాటలు మాట్లాడచ్చు, 3వ మాటకు నీ పైన పడి ఏం చేస్తారు వాళ్ళు? నీ తినేస్తారా? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఒరే, ఈ దేహం ఇప్పుడు పోయేదిరా, నేను సమాధయ్యి ఆ యొక్క పురుగులు నా దేహాన్ని తినేదానికంటే ఆ మనుషులు తిని వాళ్ళు రక్షణ పొందితే అంతకంటే గొప్పది నాకేం లేదు. కాబట్టి వాళ్ళు తమ యొక్క జీవితాన్ని తృణపాయంగా ఎంచుకుంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని అమితంగా ప్రేమిస్తున్నారు. అందుకని అనేకమైన ప్రదేశాల్లో, బెంగళూరు లాంటి ప్రదేశాల్లో దేవునికి సేవ చేయడం చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఛత్తీస్గఢ్లో వెళ్ళు, మణిపూర్ ఇంకా అలవాటు జరుగుతున్నాయి. వార్తలు రాట్లా. వాళ్ళు క్రైస్తవులు, మనం క్రైస్తవులే. వాళ్ళు స్ఫూర్ణ సంఘ క్రైస్తవులు, మనం ఎఫెసు సంఘ క్రైస్తవులు. ఎఫెసు సంఘం ఏం చేసింది? మొదటి ప్రేమను వదిలిపెట్టింది. స్ఫూర్ణ సంఘం శ్రమలను సహించే.
శ్రమల గుండా వెళుతున్నాను. దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ప్రపంచానికి ఒక సాక్షులుగా దేవుడు భావించాడు. కారణం మనకులాగే వాళ్ళకి అనేకమైన ఆశలు ఉన్నాయండి, కుటుంబాలు ఉన్నాయండి, పిల్లలు ఉన్నారండి, ఉద్యోగాలు ఉన్నాయండి, డబ్బులు సంపాదించుకునే ఆశ ఉందండి, మంచి కంఫర్టబుల్ లైఫ్ జీవించాలని ఉందండి. కానీ వాళ్ళు చేసేది ఏంటి తెలుసా? అన్నిటికంటే మొదటి స్థానాన్ని ఎవరికి ఇస్తాను తెలుసా? అది ఎప్పుడు నువ్వు ఇస్తావు తెలుసా? నీ జీవితంలో నాది బూడిద లాంటి జీవితం, వాల్యూ లేదు, విలువ లేని జీవితం, బూడిద లాంటి జీవితం దేవుడు మనం చేర్చుకున్నాడు. ఒక విలువైన జీవితాన్ని ఇచ్చాడు. ఆ విలువైన జీవితంతో ఆ విలువ ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ విలువైన దేవునికి నీ జీవితంలో విలువైనది చేయి. నీకు విలువైనది నీ కోసం చేసుకుంటున్నావు, నీ కుటుంబం చేసుకుంటున్నావు. కానీ ఎప్పుడు చేస్తావు మరి? నీకు విలువ ఇచ్చిన ఆ దేవునికి, నేను నరకాల నుంచి తప్పించి పరలోకానికి నడిపిస్తున్న ఆ యొక్క దేవునికి నీకు జీవితంలో, నీ కుటుంబంలో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, ఎంత విలువిస్తున్నావు నువ్వు ప్రశ్నించుకో. ఆఖరిగా బూడిద ద్వారా మనం నేర్చుకోవాల్సింది, దేవుని దగ్గరకు నిన్ను రాకుండా ఆటంకపరిచే ప్రతి దాన్ని కాల్చి బూడిద చేయి. దేవుని దగ్గరకు అంటే లిటరల్గా ఎవరైనా నిన్ను అడ్డగిస్తే పెట్రోల్ పోసి అగ్గి పెట్టేవి చెప్పట. దేవుని దగ్గరకు రానియకుండా నిన్ను అడ్డగించే ఏ పరిస్థితినైనా కాల్చి ఏం చేయాలి? బూడిద చేయటం అంటే ఏంటంటే దాన్ని ఏం చేయాలి? బూడిద ఏమి లేదు. 5 విషయాలు చెప్పాను. బూడిద ద్వారా మనం నేర్చుకునే పాట ఇక లెంట్ సీజన్లో, ముఖ్యంగా యాష్ వెడ్నెస్డే సందర్భంగా బూడిద ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం మర్చిపోద్దాం. ఇది ఒక్కరోజు సంబంధించిన మెసేజ్ కాదు, ఈ లోకంలో నువ్వు జీవించే వరకు కూడా నువ్వు గుర్తుపెట్టుకునే సందేశం. మొదటి సత్యం ఏంటంటే తగ్గింపు. రెండవది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం మారు మనసుకు ఏం చేస్తుంది? పశ్చాత్తాపం మారు మనసు కాదు. మూడవది చెడు నడతలు మానివేయటం. అది మారు మనసుకు సాల్వేషన్. నువ్వు మనసు మారితే పాపం చేయవు. అందుకే దేవుడు చెప్తున్నాడు, కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి అప్పుడప్పుడు వస్తాయి అన్ని బైబిల్లో. గతించెను సమస్తం అంటే ప్రభువుని అంగీకరించిన తర్వాత, నీ భాషలో చెప్పాలంటే మునిగిన తర్వాత, మునిగి నుంచి పైకి లేచిన తర్వాత ఏంటి దాని అర్థం? నా పాత జీవితానికి స్వస్తి, దగ్గర నుంచి బ్రతుకుట క్రీస్తే, నూతనమైన జీవితాన్ని జీవిస్తాను. పరలోకంలో మెంబర్షిప్ మోస్ట్ ఇంపార్టెంట్. పరలోకంలో మెంబర్ అవ్వాలంటే నాయన మేము ఏడు చర్చిలో అనతి కాలంలోనే 7 సంవత్సరంలోనే చాలా గొప్పగా విస్తరించబడిన సంఘంలో ఉన్న మేము, కాబట్టి మాకు ఫస్ట్ ప్రియారిటీ అంటే దేవుడు ఏమంటాడు? అదంతా ఏది నడవదు. ఏది నడుస్తుంది? మారు మనసు కలిగి ఉన్నావా? పశ్చాత్తాపం ఉందా? నా కోసం జీవించావా? తగ్గింపు ఉందా? పశ్చాత్తాపం ఉందా? చెడు మార్గాలను విసర్జించావా? బూడిద లాంటి జీవితాన్ని గ్రహించావా? నా దగ్గరకు రాకుండా నీ నాపై ప్రతి దాన్ని నువ్వు కాల్చేస్తున్నావా? అంటే తొలగించుకున్నావా? అది కనపడకుండా చేసుకుంటున్నావా? నాకు ప్రాధాన్యత ఇస్తున్నావా? ఇదే కదా నేను నిన్ను అడుగుతున్నాను. అప్పుడు ధైర్యంగా చెప్పు, నాన్న వెళ్ళి చేస్తున్నాను, కమ్
ఆ పక్కనే కూర్చోంటే ఆ పక్కనే కూర్చో. నాయన ఎన్నిలో ఒకటి లేదు, నాలుగైతే ఒక పని చేయి, సాధారణ పక్కన కూర్చో. దేవుడు ప్రేమ కలిగిన వాడు. సమయం ఉంది, కృపాకాలం, ఇంకా కృపాకాలంలో ఉంది. ఆ కృపా ద్వారం అతి త్వరలోనే మూయబడుతుంది. ఆ కృపలో ఉన్నప్పుడే నువ్వు మారట్లా, ఇంకా కృపలో మారతగలుగుతా. జాగ్రత్త. ఈ సందేశాన్ని మీ కుటుంబస్తులు చెప్పండి, రాని మీ భర్తలు చెప్పండి, సంఘ సహవాసాలు మానివేస్తున్నా మీ భర్తలకు చెప్పండి, మీ భార్యలకు చెప్పండి. కారణం ఏంటంటే వారు నామకాండ వేషధారణ జీవిస్తున్నారు. దేవుని యొక్క వాక్య వెలుగులో వారిని చదవమని చెప్పండి, ఇక వచ్చిన వారిని చదివించండి. నా ఆశ ఒకటే, నన్ను మీరు గౌరవించక్కర్లా, నా గురించి మంచిగా చెప్పక్కర్లా, ఎంత చెడుగా మీరు చెప్పుకోండి, నో ప్రాబ్లం, నేను దానికి బాధపడను. కానీ దేవుడు నాకు అప్పగించిన ఇక సంఘంలో ఒక్కరు కూడా తప్పిపోతాయి నేను సహించలేదు. ఒక్కరు కూడా నరకానికి వెళితే నిజమైన సంఘ కాపరిగా నేను సహించలేదు. అందుకని నేను చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను, మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. ముఖ్యంగా మీ కుటుంబాలను రక్షించండి, మీ కుటుంబాలను దేవుడి దగ్గర నడిపించండి. ఇక్కడికి వెళ్ళమని చెప్పట్లేదు నేను, ఎక్కడికైనా మీరు వెళ్ళండి, ఆత్మీయంగా మీరు బలపడాలని. ఒకరోజు అందరం కలిసి దేవుడి దగ్గర కలుసుకుంటాం. కాబట్టి 5 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని చక్కగా దేవుల్లో మీరు ఉంటే ధైర్యంగా ఇప్పుడు చచ్చిపోయారు మరుక్షణం అయిపోతాం. అలాంటి కృప దేవుడు మనకి నడిపించారు.